రేపటి పోలింగ్ కు అంతా సిద్ధమైంది. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అధికారులు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 12,000 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించారు. అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్ నాంపల్లిలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు సీఈఓ వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్. ఈవీఎంలలో ఏదైనా సమస్య తలెత్తితే టెక్నికల్ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. మార్నింగ్ 5 గంటల 30 నిమిషాల కల్లా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మాక్ పోలింగ్ టైంలో ప్రతి పార్టీ పోలింగ్ ఏజెంట్లు ఉండాల్సిందేనన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు ఎండాకాలం ఉంది, అందుకని ఎక్కువ మంది కొంత అర్లీ మార్నింగ్ వచ్చేసి చాలా మంది రావచ్చు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ అగైన్ లేట్ ఇన్ ద ఈవినింగ్. All arrangements with regard to critical polling stations, peaceful conduct, aviyanta kuda all the arrangements are ready. Deployment, quick response teams, all the central forces wherever it is necessary and availability batti deploy cheyadam jarigindi. So we are quite hopeful that everything will go on peacefully and smoothly. లోక్సభ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ రవిగుప్తా. 1,00,000కు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి పోలింగ్ బూత్ ను పర్యవేక్షిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై నిఘా ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమేనన్నారు. ఓటు హక్కు కాదు, బాధ్యత అని చెప్పారు. సెలవు వచ్చిందనుకోవద్దు, ఓటేయాలని సూచించారు రవిగుప్తా. We have some critical and sensitive polling locations. So the total bandobast, if you come, if you have a look, we have more than 1 lakh security personnel who are on duty. The state civil force and 164 companies of paramilitary force. Tarvata prakana states, 3 states nunchi forces vachinayi. So we are ensuring that no incident takes place, and my appeal to all voters is dayachesi tappanisariga vote veyala. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇస్తామన్నారు నగర కమిషనర్ రొనాల్డ్ రాజ్. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ గేట్లు మూసివేస్తామన్నారు. ఈవీఎంల పనితీరుపై మాక్ పోలింగ్ ఉంటుందని, ఏజెంట్ల సమక్షంలో ఇది కొనసాగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రం దగ్గర ఈసారి మొత్తం షేడ్స్ వేయడం జరిగినాయి. లక్కీగా వాతావరణం కూడా ఇప్పుడు చల్లగా ఉంది. రేపు ఫోర్కాస్ట్ కూడా చాలా మంచి ప్లెసెంట్ వెదరే ఉన్నాయి. ప్లస్ వాళ్ళకు కూల్ క్యాన్స్ ద్వారా వాటర్ ఇవ్వడం కానీ, లేదంటే వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, వాలంటీర్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ బ్లైండ్ ఓటర్స్ ఎవరైనా ఉంటే, ఇన్ఫర్మ్ ఓటర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి వీల్ చైర్స్, వాలంటీర్స్ ఇంటి నుంచి పికప్ చేసి డ్రాప్ చేయడానికి అవకాశాలు కూడా కల్పించాము. ర్యాంప్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాము. ప్లస్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు వస్తే వాళ్ళ క్యూ నుంచి కూడా కొంచెం ముందు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము. సో ఈసారి మంచి ఏర్పాట్లు కూడా మేము చేశాము. ప్లస్ వాతావరణం కూడా చాలా బాగుంది కాబట్టి ఈసారి డెఫినెట్గా పోలింగ్ శాతం కూడా పెరగడానికి అవకాశం. హైదరాబాద్ జంటనగర్లో మద్యం షాపుల మూసివేత మరో 12 గంటలు పొడిగించారు అధికారులు. ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్స్ అండ్ రెస్టారెంట్స్ మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా నిర్ణయమన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్. ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయలు మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్ అయ్యాయని చెప్పారు.